హాయ్ హలో వెల్కమ్ టు వెంకట్ విరూపాక్ష యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం బోటి ఫ్రై చేయబోతున్నాం. గిన్నెలో ఆయిల్ పోసేసుకున్నాము. తెలంగాణ స్టైల్లో బోటి అంటే ఈ బోటి కొద్దిగా డ్రింక్లోకి సిట్టింగ్లోకి అయితే బాగుంటుంది. ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే సిట్టింగ్లోకి ఇది బాగుంటుంది అన్నట్టు. ఒకసారి కలిపేసుకుందాం. కొత్తిమీర పుదీనా కూడా ఇప్పుడే వేసేసుకున్నాం. ఎందుకంటే ఆయిల్లోనే ఉండడం, ఆయిల్లో అవి ఫ్రై అవ్వడం వల్ల ఆ ముక్కలకి ఆ ఫ్లేవర్ తగిలి బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం బోటి వేసేసుకుంటున్నాము, ఉడకబెట్టింది. ఇది ఫస్ట్ బోటి ఒక 8 విజిల్స్ దాకా ఉడకబెట్టుకున్నది దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇది తొందరగా అయిపోద్ది అన్నట్టు ఫ్రై ఇలా. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టుకుంటాం కదా, ఫ్రై అనేది తొందరగా అయిపోద్ది. డైరెక్ట్ అనుకో చాలా టైం పడుతుంది ఫ్రై చేయాలని. అంటే ఇంకోటి అడుగంటిపోద్ది అనమాట. సో అందుకని ఫస్టే మనం ఆల్మోస్ట్ ఉడకబెట్టుకుంటే ఫ్రై తొందరగా చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా అడుగు కూడా అంతగా అంటది అన్నట్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాము. ఒకసారి కలుపుకుందాం. పచ్చివాసన పోయి ముక్కలకంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలా పసుపు కూడా వేసేసుకున్నాము. ఒకసారి కలుపుతాము. నేనే కలుపుతున్నా, ఒక చేతితో వీడియో తీస్తూ మరో చేతితో. ఇప్పుడు కొద్దిగా బ్లాక్ పెప్పర్ పొడి, అదే మిరియాల పొడి కొద్దిగా కలుపుకున్నాము. కొద్దిగా ఏమనుకోకండి వీడియో అటు ఇటు షేక్ అవుతుందని, ఎందుకంటే నేనే వీడియో తీస్తూ కలుపుతున్నాను అనమాట. సాల్ట్ తగినంత. ఒకసారి అలా కలుపుకుందాం, అన్నిటికీ ఉప్పు పట్టేలా. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. కారం మీరు ఎంత తింటే అంత కారం వేసుకోండి. మేమైతే తెలంగాణలో కాబట్టి కారం ఎక్కువ తింటాం కానీ కొద్దిగా స్పైసీగానే కారం ఎక్కువ వేసుకుంటాము. ఒకసారి కలుపుకుందాం. అలా ఒకసారి కలుపుకున్న తర్వాతకి అంత ముక్కలకు చూసారా అడుగంటిపోతుంది కింద. మామూలుగా ఇదైతే అలా లైట్గా అంటుతుంది. అదే డైరెక్ట్ అనుకోండి చాలా అడుగంటిపోద్ది అనమాట. డైరెక్ట్ మన బోటి ఉడకకుండా ఫ్రై చేయాలనుకుంటే అది కొద్దిగా క్రిప్సీ లాగా వస్తుంది. ఇది కొద్దిగా మెత్తగా ఉంటుంది అన్నట్టు. మరి అంత డీప్ ఫ్రై లాగా కాకుండా ఉంటుంది అన్నట్టు ఇది. ఓకే, కంప్లీట్ అయిపోయింది. కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకొని ఇంకా సర్వీస్ చేసుకోవడమే. చూడండి ఎంత చూడడానికి నోరు ఊరిపోయేలా కనిపిస్తుంది. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. బోటి ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా దించేసుకొని పక్కన పెట్టేసి మళ్ళీ వేరే ఐటెం చేసేయడమే. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.